రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తయింది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పలు ప్రారంభోత్సవాలు కూడా ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో సుమారుగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 92,17,00,000 వరకు అయితే మొత్తంగా వర్కులు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఈరోజు ప్రారంభం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇదే క్రమంలో మనతో పాటు మరోవైపు విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, ఎలా జరుగుతుంది ఏంటి? ఈరోజు చూసుకుంటే సుమారుగా సంవత్సరం కావచ్చింది. ఈ సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు అయితే మాత్రం నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి? మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా సరే వారు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా తీసుకువెళ్తారు. అలాగే మనం విజయనగరం మున్సిపాలిటీకి వచ్చే వరకు 10,000 రూపాయలు 10 కోట్ల రూపాయలతో 44 వర్క్స్ అనేది మనం యాక్చువల్గా అసలైన వర్క్లు అనేది మనం చేసి ప్రజలకి మనం అందించాం. అయితే గత గవర్నమెంట్ లాగా శంకుస్థాపనలు ద్వితీయ శంకుస్థాపనలు చేయకుండా మనం అసలైన వర్క్లు అనేది మనం ప్రజల కోసం చూపెట్టాము. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రజలకి ఉపయోగపడే వర్క్లు అనేది మనం ఐడెంటిఫై చేసి మన కమిషనర్ గారు నల్లనయ్య గారు ప్రతిరోజు వారు ఏ వర్క్ వచ్చినా కూడా ఎవరు ఏది అడిగినా కూడా వారు స్వయంగా విజిట్ చేసి ఇంజనీర్స్తో పాటు స్వయంగా విజిట్ చేసి రోడ్స్ అవనివ్వండి డ్రైన్స్ అవనివ్వండి అన్నీ కూడా స్వయంగా విజిట్ చేసి వారు ఆ వర్క్ అనేది ఫైనల్గా చేస్తారు. అయితే మనం ముఖ్యంగా ఏంటంటే అది పేపర్ మీదే ఉండకుండా మనం ఇంప్లిమెంట్ చేయగలిగామనేది చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈరోజు మనం మండలంలో కూడా మనం ముందు జరిగిన వర్క్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేయటం జరిగింది. అక్కడ మనం 5 సంవత్సరాలు మనం చూస్తుంటే ఏ ఒక్క వర్క్లు మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి లో జరగలేదు. కాకపోతే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాక వారి శాఖ కింద మనం 13,000 పైబడి ఊరుల్లో ఒకటేసారి ఆగస్టు 23న మనం అన్నీ కూడా మనం అన్ని గ్రామ సభలు ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ గారు ఆశయాల అనుగుణంగా మనం గ్రామ సభలు ఏర్పాటు చేసి అన్ని వర్కులు కూడా చేస్తున్నాం. గ్రామాల్లో కూడా మనం వర్క్లు ఈరోజు చేసిన వర్క్లు మాత్రం మనం ఓపెన్ చేసాం. ఇంకా వర్క్లు జరుగుతూ ఉన్నాయి, అవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే మీరైతే ఒకవైపు శరవేగంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఏం అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఈ సంవత్సర కాలం పాటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఒకరైనా మాకు చూపించండి అంటూ మరొక చెప్పుకొస్తున్నాయి. ఇదే క్రమంలో మరోవైపు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఒకవైపు ముందు అడుగున్నప్పుడు కూడా సంక్షేమంలో పూర్తిగా వెనక్కి వెళ్ళిందంటూ మరొక చెప్పుకొస్తుంది. దీన్ని ఎలా చేయాలి? సంక్షేమంలో అయితే మనం ఏమాత్రం వెనక లేము, మనం అందరికన్నా ముందున్నాం. మొత్తం భారతదేశంలో చూస్తే 64 lakh పెన్షన్స్ మనం హైయెస్ట్ రేంజ్లో అందిస్తున్నాం. ఏ రాష్ట్రం కూడా 4,000 రూపీస్ పెన్షన్ ఇవ్వట్లేదు. పక్కన ఒరిస్సా చూస్తుంటే 500 రూపీస్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే మనం హైయెస్ట్ రాష్ట్రం పెన్షన్ 4,000 రూపీస్ అనేది మనం అందించగలం అనేది నారా చంద్రబాబు నాయుడు గారి టీంలో నన్ను భాగస్వామ్యం చేస్తుందకి నేను చాలా గర్వపడి చెప్తున్నాను. అంటే మీరు ఒక మహిళగా చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా నిన్న కూడా చూసుకుంటే వైసీపీ నేతలంతా కూడా ఆందోళన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మహిళలకు అసలు ఎటువంటి వాళ్ళకైతే భరోసా కూడా కల్పించట్లేదు. ఎంతోమందిని అయితే ఈరోజు ఒక సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,600 మంది పైన అయితే ఈరోజు అఘాయిత్యం జరిగినప్పుడు కూడా పట్టించుకోలేదంటూ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో కూడా 30,000 మంది మహిళలు అయితే మిస్ అయ్యారని చెప్తున్నారు. ఈరోజు 30,000 మంది మహిళలను ఎక్కడ తీసుకొచ్చారంటూ మరొక ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఆ 30,000 మహిళలు పోయినప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే వారు విధ్వంసం చేసి మళ్ళీ మనల్ని కరెక్షన్ చేయమంటున్నారే. కరెక్షన్ చేయటం చాలా కష్టమైన పని, చాలా డిఫికల్ట్ పని. అయినా కానీ మనం ప్రయత్నం చేస్తున్నాము. అయితే అన్ని విధాలుగా విధ్వంసం చేసి మహిళల కోసం వాళ్ళేం చేశారని నేను అడుగుతూ ఉన్నాను. మనం గ్యాస్ సిలిండర్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మహిళలకి ఇప్పించారు. అయితే అది ఎందుకు ఇప్పించారంటే ఒక మంచి మనసు కలిగిన ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో మహిళల కోసం ఊపిరితిత్తులు కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు ఆ రోజుల్లో. వారు ఆ రోజుల్లో ఈ గ్యాస్ పొయ్యి అనేది అలవాటు చేశారు. ఈరోజు
పెరిగిన ధరల సందర్భంగా 3 గ్యాస్ సిలిండర్లు మనం అర్హులు అయిన మహిళలకి మనం అందిస్తున్నాం. అలాగే మహిళల కోసం డ్వాక్రా గ్రూప్స్ పెట్టింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. దాని ముందు ఆస్తి హక్కు సమానంగా కల్పించింది నందమూరి తారక రామారావు గారు అని మీరు ఎంతో గర్వంగా మనం చెప్పగలం. అలాగే మహిళల కోసం ఒక 33% రిజర్వేషన్ బాడీస్లో, లోకల్ బాడీస్లో చేసింది నందమూరి తారక రామారావు గారు. వారు ఆ రోజుల్లో చేసిన పనుల వలన ఇంతమంది మనం చట్టసభల్లో ఉన్నామంటే, ఈరోజు 21 మంది మనం చట్టసభల్లో కూర్చున్నామంటే వారు ఆ రోజుల్లో చేశారు. కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల కోసం ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. ఎప్పుడైనా వైఎస్ఆర్ అయినా, తల్లి కాంగ్రెస్ అయినా, పిల్ల కాంగ్రెస్ అయినా ఒకటే, మహిళల కోసం ఏ పని కూడా చేయరు. మహిళల కోసం ఇన్ని చేస్తారని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే దీనికి సంబంధించినటువంటి బస్సు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అన్నారు. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ఒక ఆచరణ కానీ, దానికి సంబంధించిన ఎటువంటి వ్యవహారం కానీ ముందుకు వెళ్ళలేదంటూ పలువురు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఓకే, విమర్శలు పక్కన పెడితే మనం ఆల్రెడీ 15th ఆగస్ట్కి మనం ఒక షెడ్యూల్ ఇచ్చాము. వేరే రాష్ట్రాలు ఏ విధంగా ఈ ఉచిత బస్ ప్రయాణం అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో స్టడీ చేసి క్లారిటీగా చేయాలనే ఉద్దేశంతో కొద్దిగా లేట్గా జరిగింది. కానీ 15th ఆగస్ట్కి ఫ్రీ బస్ సర్వీస్ అనేది డెఫినెట్గా మనం మొదలు పెడుతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో కూడా ఇదే క్రమంలో మరోవైపు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మహిళలకి అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితే పెద్ద పీట వేస్తుందంటూ మరోవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రజలకైతే ఇంతవరకు కూడా సస్యశ్యామలకు అయితే పరిపాలన జరుపుతున్నట్టు మరోవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.